సాధు సత్పురుషులను ఇంటికి పిలుస్తారు. నైటిల మీద నిలబడి రండి స్వామి అంటారు. ఆ నైటిల మీద నిలబడి స్వామిని రండి స్వామి అంటే అది పవిత్రత నా తల్లి. ఇంటికి పిలిచిన ఒక సాధువుకి ఎలా మీరు గౌరవం చెప్పాలి బాగా గమనించండి. పసుపు ముఖ్యంగా కాళ్ళకి. నువ్వు ఇలా పిలిచేటప్పుడు ఇలా మాట్లాడేటప్పుడు ఈ చేతికి పసుపు ఉండాలి. ఈ పసుపు ఎందుకు ఉండాలో తెలుసా అమ్మ చేతుకు? ఏ స్త్రీ చేతికైతే పసుపు ఉంటుందో తల్లి, ఆ స్త్రీ ఎవరినైతే బిడ్డనే కానీ తర్వాత మన ఈ పెనిమిటినే కానీ పట్టుకుంటే ఆ స్త్రీ దగ్గర ఉన్న లక్ష్మీ స్వరూపం, ఆ స్త్రీ దగ్గర ఉన్న సౌభాగ్యతత్వం పురుషుడికి వస్తుంది. పురుషుడి శరీరంలో అమ్మ కాళ్ళ ద్వారా ఎక్కువ శని వస్తుంది. దానికి ఉదాహరణ పాల సముద్రంలో కూర్చున్న మహావిష్ణువుడి కాలు ఇంకా నా తల్లి లక్ష్మీమాత ఒత్తుతూనే ఉంటుంది. ఎందుకు ఒత్తుతుంది? అది గమనించాల్సిన విషయం లేదా? ఎందుకు ఒత్తుతుంది అంటే శని ప్రభావం కాళ్ళల్లో పురుషుడికి ఉంటుంది. కాబట్టి లక్ష్మీమాత ఆ శని ప్రభావాన్ని తగ్గించడానికి కాళ్ళు ఒత్తుతుంది. అది శాస్త్రంలో రాస్తుంది. ఇంత వివరంగా రాస్తున్నది మన వల్ల ఎందుకు మనం పాటించాం? మీరు అడిగారు ధనం ఎలా కలగాలి, ఇవన్నీ కలగాలి, మా ఇలవెల్పుల బలం ఎలా రావాలంటే శాస్త్రమే ఈరోజు చెప్పేవాళ్ళు లేరు కదా మా అమ్మ.